ప్రశాంతి న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ధర్మవరం ఆదర్శ విద్యాలయం యాజమాన్యం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. విద్యార్థినులు నృత్యాలతో తల్లిదండ్రులకు స్వాగతం పలికారు. ఆదర్శ విద్యాలయం ఉపాధ్యాయులు చక్కటి పాటలతో ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దాడి రమణ తల్లిదండ్రులు ఉద్దేశించి మాట్లాడారు. 34 సంవత్సరాల నుండి ఆదర్శ విద్యాలయం కొనసాగిస్తూ అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తల్లిదండ్రులకు వివరించారు. ఈ సంవత్సరం లక్ష్మీ నవోదయ కోచింగ్ సెంటర్ 6 మంది విద్యార్థులు ఘన విజయం సాధించిన ఘనత ఆదర్శ విద్యాలయం అని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరుగా ఆదర్శ విద్యాలయం విద్యాబోధన చేస్తున్నారు అంటూ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. విద్య మరియు క్రీడా రంగాలలో కూడా అద్భుతంగా ఆదర్శ విద్యాలయం యాజమాన్యం వారు తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు క్విజ్ పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ విద్యాలయం కరస్పాండెంట్ దాడి చెన్నారావు, ప్రిన్సిపల్ దాడి రమణ, హెడ్ మాస్టర్ దాడి రాంబాబు, పత్రి రమణ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరూ కూడా పిల్లలకి కారం పెడుతున్నారు, బాగా తండ్రి భయం అయితే ఉండట్లేదు. అది ఒకసారి అబ్జర్వ్ చేసుకుని వారానికో 10 రోజులకో ఇలా బాగా చదువుతున్నారా లేదా, స్కూల్లో సరిగా ఉంటున్నారా లేదా, ఎంత ఖాళీ ఉన్నా లేకపోయినా ఆ 2 మాటలు మాట్లాడితే అమ్మో నాన్న అడుగుతారు కదా అనే భయం పిల్లల్లో ఉంటుంది. ఇక చదువు విషయానికి వస్తే క్లాస్లో పిల్లలందరూ ఖచ్చితంగా ఒకేలా ఉంటారండి. బాగా చదివే వాళ్ళు ఉంటారు, యావరేజ్గా చదివే వాళ్ళు ఉంటారు, బిలో యావరేజ్గా చదివే వాళ్ళు ఉంటారు. క్లాస్లో టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు ఒకరు త్వరగా క్యాచ్ చేస్తారు, ఒకరు లేట్గా క్యాచ్ చేస్తారు, ఒకరి దగ్గర కూర్చోబెట్టి చెప్తేనే క్యాచ్ చేస్తారు. ఆ పరిస్థితి మాకు తెలుసు. దానికి తగ్గట్టుగానే మేమైతే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా కేవలం అయ్యో మా అబ్బాయి చదువులో వెనకబడుతున్నాడు అని ఉద్దేశించి చదువు రాని వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు అనుకోవద్దు. ఎందుకంటే చదువు రాని వాళ్ళలో కూడా చాలా టాలెంట్స్ ఉండవచ్చు. కాక దేశ విదేశాల్లో కూడా ఉద్యోగాలు సాధించి జీవనం సాగిస్తున్నటువంటి ఎంతో మంది విద్యార్థుల ఎలా అయితే తీర్చిదిద్దామో అదే ప్రయత్నంలో మీ చిన్నారులను మా విద్యా సుగంధాలను వెదజల్లుతూ మీ పిల్లలను కూడా అదే రీతిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళ్తూ మీ అందరి యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ మా విద్యాలయంపై ఉండాలని, మీ యొక్క సూచనలు, సలహాలు కూడా మేము ఎప్పుడూ పాటిస్తూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఇది ఒక మహాయజ్ఞం, అక్షర యజ్ఞం. ఈ అక్షర యజ్ఞంలో తల్లిదండ్రులుగా మీరు, ఉపాధ్యాయులుగా మేము తగినంత పాత్ర పోషించినప్పుడే, తగినంత బాధ్యతగా ఉన్నప్పుడే మన పిల్లల నుంచి ఆశించినటువంటి ఫలితాలను మనం పొందగలం. ఆ విధంగా మీరు పిల్లల్ని ప్రేరేపిస్తారని, అలాగే ఈ ఆధునిక యుగంలో ఒక చదువు ఒకటే కాదు, చదువుతో పాటుగా చదువు ఒకటే కొలమానికం కాదు, చదువుతో పాటుగా కుటుంబ విలువలు, ఆప్యాయత, అనురాగం, నిజాయితీ, దయ, నైతిక విలువలు ఇవన్నీ కూడా చొప్పించి వారి యొక్క నిర్దిష్టమైన లక్ష్యం వైపు ముందుకు వెళ్ళడానికి మన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం అందరం కూడా ఈరోజు ఏదైనా కలయిక. ఆ ప్రయత్నంలో వారి యొక్క లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో వెళ్ళేటప్పుడు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. మనకు తెలిసిందే, జీవితం అంటే చిన్న విషయంగా చాలా ఛాలెంజబుల్, చాలా ఒడిదుడుకులు ఉంటాయి. కానీ చిన్నపిల్లలకి అవేం తెలియదు. ఆ యొక్క అనుభవంతో అనుభవాన్ని అంతా రంగరించి తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈవేళ తల్లిదండ్రులకి ఏది ఇంపార్టెంటో నాకు తెలియట్లేదు. మనం ఏదైనా ఖాళీ లేదండి, స్టాఫ్ పేరెంట్స్ మీటింగ్ ఖాళీ లేదండి.
కొద్దిగా చాలా మంది ఖాళీ లేదని చెప్పేసి ఇది పెట్టింది ఖాళీ లేకుండా మనం చేసేది ఎందుకు? ఎవరి కోసం? ఒకసారి ఆలోచించండి. మీకు ఇంపార్టెంట్ ఏంటి అసలు మీకు కూడా తెలియకపోవచ్చు. ఏదైనా ఖాళీ లేదా మీకు కూడా ఏది ఇంపార్టెంటో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు మనం అందరం ఉన్నాం. ఓకే, మనకి ఇక్కడ 600 చిల్లర మాకు పిల్లలు ఉన్నారు అంటే తల్లిదండ్రులు 1200 1300 తల్లిదండ్రులు రావాలి, 300 వచ్చారు అంటే మిగతా వాళ్ళందరికీ ఖాళీ లేదు. అదే పరిస్థితి. ఎందుకంటే ఇది పెట్టిందే మీకోసం, మీరేదో కూర్చొని చెప్పుకోవడానికి కాదు. మేము ప్రతిరోజు చెప్తూనే ఉంటాం ఇక్కడ. మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నారులందరినీ గ్రామ స్థాయి నుంచి ర్యాంకుల్లో నిలబెట్టడమే కాకుండా అటు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో మంచి నేను పాడి పాట తల్లిదండ్రులకు సంబంధించిన సాంగ్. పాటమ్మతోటి ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేని బుక్కిడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టం చెమట చుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టం చెమట చుక్కల దారను నేనురా, చిరియనాంగి లాగులేసుకుని బాల్యమంతా గడిపినా, కొత్త సంచిల బుక్కులేసుకొని పడికి రోజు నేను పోయినా, చిరిగిన అంగి లాగులేసుకుని బాల్యమంతా గడిపినా, కొత్త సంచిల బుక్కులేసుకొని రోజు నేను బడికి పోయినా, అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుల సత్తుగా చల్లైన సాధింపు, రెండు చేతుల్లో పొడిచిన పప్పుల బాధను గుండెల్లో దాచుకుంటూ, రెండు చేతుల్లో పొడిచిన పప్పుల బాధను గుండెల్లో దాచుకుంటూ, వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన యొక్క ఫలితాన్ని మన యొక్క సాధనని ఎప్పుడూ కూడా మనం ఎప్పుడు డౌన్ చేయకూడదు. అడ్డంకులు వస్తాయి, వాటిని ఎదిరించి ముందుకెళ్తేనే మనం 10 మందికి ఆదర్శంగా ఉంటాము, 10 మందికి మనం సహాయం చేసే గుణం మనలో ఉంటుందని ఆ తండ్రి సమాధానం ఇస్తాడు. అలాగే మన పిల్లలకు కూడా మన ఇంటి దగ్గర ఖాళీ సమయంలో ఇలాంటి చిన్న చిన్న మోటివేషన్స్ చెప్పి, చాలా మంది పిల్లలు చిన్న చిన్న వాటికి భయపడుతూ ఉంటారు. చెప్పండి, భయపడకూడదు, నన్ను స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పండి. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉండాలి అని 1కి 10 సార్లు రిపీట్ చేస్తారో డెఫినెట్ గా వాళ్ళలో భయం అనేది పోతుంది. అలాగే మన స్కూల్ కోసం ఇంకో కొన్ని విషయాలు నేను కొత్తవే మాట్లాడుతున్నాను.